హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అర్జున్ సూర్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రామిసరీ నోట్ అంటే ఏంటిది, ప్రామిసరీ నోట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మొదటగా ప్రామిసరీ నోట్ అంటే ఒప్పంద పత్రం. ఒక వస్తువు కానీ ఒక డబ్బు కానీ బదులుగా తీసుకొని తిరిగి వడ్డీతో సహా కాల పరిమితిలో తిరిగి ఇస్తాను అని ఉద్దేశపూర్వకంగా రాతపూర్వకంగా మాట ఇవ్వడం. దీనే ప్రామిసరీ నోట్ అంటారు. ఫ్రెండ్స్, ప్రామిసరీ నోట్లో 3 రకాల ప్రామిసరీ నోట్స్ ఉంటాయి. మొదటగా ప్రింటెడ్ జిరాక్స్ ప్రామిసరీ నోట్ అనమాట. ఇది కస్టమైజ్డ్. ఆఫ్టర్ తర్వాత స్టేషనరీ ప్రామిసరీ నోట్ ఉంటుంది. ఇది మనం కిరాణా షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది. ఆ తర్వాత గవర్నమెంట్ స్టాంప్డ్ ప్రామిసరీ నోట్ కూడా ఉంటుంది. అప్పు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అప్పు ఇచ్చేటప్పుడు ఏకాంతంగా ఉండేటప్పుడు కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు అప్పు ఎవరైతే తీసుకున్నారో తనతో పాటు 2 లేదా 3 ఆ విధంగా చూసుకోవాలి అప్పు ఇచ్చేటప్పుడు. అదేవిధంగా అప్పు ఇచ్చేటప్పుడు తనతో సైన్ చేయించాలి. తన చేతితోనే హ్యాండ్ రైటింగ్తో సైన్ చేయించాలి. తనతోనే ఒప్పంద పత్రం రాయించాలి. అది స్టాంపు పైనే సైన్ చేయించాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి ఒకవేళ తను అప్పు క్యాష్ రూపంలో కాకుండా ట్రాన్సాక్షన్ ఐడి రూపంలో ఆన్లైన్ ద్వారా అయితే ఆన్లైన్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి కూడా ప్రామిసరీ నోట్లో మెన్షన్ చేయాలి. లేకపోతే స్టాంప్ మీద వేలి ముద్ర కూడా తీసుకోవాలి. అప్పు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అప్పు తీసుకునేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి ఓన్లీ అని, 1 lakh rupees ఓన్లీ అని. ప్రామిసరీ నోట్ అనేది 3 years వరకే వ్యారంటీ ఉంటుంది. ఆ కాలంలోనే మనము ఆ అప్పు నుంచి వసూలు చేసుకోవాలి. ఆ తర్వాతకి ప్రామిసరీ నోట్ అనేది చెల్లదు. ఎప్పుడైనా కానీ బ్లాంక్ పేపర్ పైన అసలు సంతకం చేయకూడదు. ప్రామిసరీ నోట్ పైన నోట్ పైన సంతకం చేయకూడదు. అలాగే ప్రామిసరీ నోట్ పత్రంలో రూపీస్ ముందు 1 lakh తీసుకుంటే 1 lakh ముందు గ్యాప్ ఉండకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ ప్రమాదం ఉంటుంది, వాళ్ళు మళ్ళీ ఇంకో అంకె పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా బ్లాంక్ గ్యాప్ ఉండకూడదు ఫ్రెండ్స్. అక్షరాల ముందు కానీ నెంబర్స్ ముందు కానీ గ్యాప్ ఉండకూడదు. ఒకవేళ మీరు అప్పు ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ద్వారా తీసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఐడి మీరు మెన్షన్ చేయమని చెప్పాలి. లేకపోతే ఆ స్క్రీన్ షాట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ ద్వారా చేయించుకోవడం బెటర్. మీరు ఆ ప్రామిసరీ నోటు తీసుకునే ముందు అందులో 2 స్టాంపులు ఉండాలి. ఇది 50 లక్షల పైగా అమౌంట్ ఉంటే 50 లక్షలు అంటే ₹1,00,000 ఉంటే 2 స్టాంపులు ఉండాలి. రెవెన్యూ స్టాంప్స్ 2 ఉండాలి. ఒకవేళ 50,000 తీసుకుంటే ఒక రెవెన్యూ స్టాంప్ ఉండడం బెటరు. ఆ ప్రామిసరీ నోట్లో అతని యొక్క పేరు, డేటు, మండల్, జిల్లా, ఏ తేదీన తీసుకున్నాడు, ఏ తేదీ వరకు కాల పరిమితి అన్నీ మెన్షన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇద్దరికి మంచిది ఇది. ఒకవేళ సమక్షంలో ఇది సివిల్ కేసుగా పరిగణించబడుతుంది. ఇది కోర్టులో ఆ జిల్లా లేదా వాళ్ళ మండలంలో కేసులో కోర్టులో పరిగణించబడుతుంది. ప్రామిసరీ నోటు సబ్మిట్ చేశాక వాదనలు విన్న తర్వాతకి సైను, డేటు, మండల్, జిల్లా అవన్నీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. తీర్పు ఇస్తారు. ఒకవేళ అప్పు తీసుకున్నది నిజమైతే అప్పు ఇచ్చిన వ్యక్తికి అమౌంట్ చెల్లించాలి. అందుకు కోర్టు ఫీజు కూడా